లెబనాన్లో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. నిన్న లెబనాన్లో పేజర్లు పేలుడు ఘటన మరవక ముందే మరో పేలుడు సంభవించింది. తాజాగా లెబనాన్లో వాకీటాకీలు పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన ముగ్గురు హెజ్బుల్లా సభ్యులు ఓ చిన్నారికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలోనే లెబనాన్ రాజధాని బీరూట్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలాయని, ఈ ఘటనలో 300 మందికి పైగా గాయపడగా 9 మంది మృతి చెందినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు పేలుళ్లపై హెజ్బుల్లా కూడా స్పందించింది. లెబనాన్లో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్టు ప్రకటించింది హెజ్బుల్లా. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఇటీవలే లెబనాన్, సిరియాలో ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. ఆ ఘటనలో 12 మంది మృతి చెందగా 2800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బుల్లా కీలక నేతలుండడం గమనార్హం. పేలుళ్లకు నెల ముందు హెజ్బుల్లా దిగుమతి చేసుకున్న పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చారని, ఇది ఇజ్రాయెల్ పనేనని సీనియర్ లెబనీస్ భద్రతా వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు ఫోన్ లైన్ లో. శివ, లెబనాన్ పేలుళ్ల ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ఉమా, లెబనాన్ లో పేలిన వాకీటాకీల వల్ల దాదాపు 9 మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలైనట్లు అంచనా వేస్తున్నారు. హెజ్బుల్లా సభ్యుల అంత్యక్రియల్లో టైంలోనే ఈ వాకీటాకీలు అలాగే ఫోన్లు పేలినట్లు కూడా తెలుస్తోంది. రాజధాని బీరూట్ లో సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ కూడా పేలినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వార్ అనేది ఈ పేలుళ్లను బట్టి కొత్త పుంతలు తొక్కుతున్నట్లుగా కూడా అర్థమవుతోంది. నిన్న లెబనాన్ లో పేజర్లు పేలుడు ఘటన మరొక ముందే తాజాగా మరో పేలుడు సంభవించడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఇవాళ లెబనాన్ లో వాకీటాకీలు పేలిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన ముగ్గురు హెజ్బుల్లా సభ్యులు చిన్నారికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలోనే లెబనాన్ రాజధాని బీరూట్ లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలాయని, ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆ పేలుళ్లపై హెజ్బుల్లా కూడా స్పందించింది. లెబనాన్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లుగా కూడా హెజ్బుల్లా ప్రకటించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఇటీవలే లెబనాన్, సిరియాలో ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన గురి చేసింది. ఆ ఘటనలో కూడా గతంలో 12 మంది మృతి చెందగా 2800 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక గాయపడిన వారిలో లెబనాన్ లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బుల్లా కీలక నేతలు ఉండడం కూడా గమనార్హం. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. యుద్ధంలో భాగంగానే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పేలుళ్లకు నెల ముందు హిజ్బుల్లా దిగుమతి చేస్తున్న పేజర్లలో పేలుడు పదార్థాలు అమర్చారనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ పైనని సీనియర్ లెబనాన్ భద్రతా వార్తా సంస్థ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ లెబనాన్ లో జరుగుతున్న దాడుల వల్ల అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పాటు ఎవరైతే పరికరాలు వినియోగిస్తున్నారో ఆ పరికరాలు కూడా ఈ పరికరాలు పేలిపోవడం వల్ల కూడా అనేక మంది మృతి చెందుతున్నారు. వాకీటాకీలు కావచ్చు, ఫోన్లు, టేజర్లు, ఇలా సోలార్ ఎనర్జీ సిస్టమ్స్, వీటన్నిటి వల్ల కూడా పేలుళ్లు సంభవించడం ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం ఒక ప్లాన్ ప్రకారమే వీటన్నిటిలో పేలుడు పదార్థాలు అమర్చారనేది ప్రధానంగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక నిన్న పేలుడు జరిగినప్పుడు 11 మంది, ఈ రోజు అంత్యక్రియలు జరిగిన సందర్భంలో 9 మంది మృతి చెందడం, 100 మంది గాయపడటం, అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ యుద్ధ వాతావరణం అయితే ఇంకా సర్దుమణగడం లేదు. ఎవరు ఊహించిన విధంగా ఇక్కడ అంటే ఒక వ్యక్తిపై ఇంకొక వ్యక్తి దాడి చేసే క్రమంలో తప్పించుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ వ్యక్తిని వినియోగించే ఫోన్లు కానీ వాకీటాకీల్లో ఈ పేలుడు పదార్థాలు అంటే మరణాన్ని చేతో పట్టుకొని తిరుగుతున్నట్లుగా కూడా ఇక్కడ మనకు ఈ పేలుడు వ్యవస్థ బట్టి అర్థమవుతుంది. అంటే ఫోన్లు వాకీటాకీలు మాట్లాడుతున్నా కానీ ఫోన్లు చేతులు ఉండగానే పేలిపోవడం అనేది కావాలని ఎవరో చేస్తున్నారని ప్రధానంగా వీరంతా ఆరోపణలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.